ప్రజా సమస్యలపై పోరాటం, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యం. ఇదే తన రాజకీయ ప్రయాణమని చెబుతూ ప్రత్యేక గుర్తింపు పొందిన మంత్రి సీతక్కకు ములుగు జిల్లాలో ప్రజాదరణ ఉంది. అయితే ఇప్పుడు అదే జిల్లాలో కొందరు స్థానిక నాయకుల వ్యవహార శైలిపై వస్తున్న ఆరోపణలు చర్చకు దారితీస్తున్నాయి. నాయకుల పనితీరు వల్ల ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి చుట్టూ ఉన్న కోటరీతో తలనొప్పులు తప్పడం లేదనే టాక్ నడుస్తుంది. అయితే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు నేతలను కట్టడి చేయకపోవడమే అసలు కారణమా? ఇంతకు ములుగు కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విలక్షణమైన ప్రజా నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. సీతక్కకు అనేక మంది అభిమానులున్నారు. అయితే అదంతా ఒక్క రోజులో సంపాదించుకున్న అభిమానం కాదు. 2 దశాబ్దాలకు పైగా ప్రజల్లో తన సేవకు లభించిన అరుదైన గౌరవం. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా తన లక్ష్యం మాత్రం ప్రజలకు సేవ చేయడం. ఎలాంటి అవరోధాన్నైనా ఎదిరించి ప్రజాసేవలో ముందుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార యంత్రాంగం సహకరించుకున్నా ప్రజలకు తాను ఉన్నానంటూ భరోసా కల్పించారు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ బాధితులను ఆదుకోవడంలో ముందున్నారు. ప్రస్తుతం మంత్రిగా తన నియోజకవర్గ ప్రజల కోసం, ములుగు అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. సంవత్సరాల తరబడి ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చుతూ అభివృద్ధిలో ములుగును ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే నియోజకవర్గంలో ఉన్న కొంతమంది సొంత పార్టీ నాయకుల వ్యవహార శైలి కారణంగా మంత్రి సీతక్కకు ఇబ్బందులు తప్పడం లేదట. ఇదంతా సీతక్క మీద ఉన్న వ్యతిరేకత కాదు. మంత్రిగా సీతక్క బిజీగా ఉండడంతో తన చుట్టూ ఉన్న కొంతమంది నాయకుల సలహాలపై ఆధారపడే పరిస్థితి ఉంది. ఇక్కడే సీతక్కకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. మండల కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలి, వారు చేస్తున్న అక్రమాలు చెడ్డ పేరు తెస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, మంత్రి పేరును వాడుకొని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో వీరి వైఖరి వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు సీతక్కపై అభిమానం ఉన్నప్పటికీ అధికార పార్టీకి దూరమవుతున్నారట. కొద్దిమంది నాయకులే ఈ విధంగా సీతక్క చుట్టూ కోటరీగా చేరి తప్పుడు సమాచారంతో సీతక్కను ప్రజల్లో బలహీనపరుస్తున్నారని ఆఫ్ ది రికార్డ్ టాక్. ములుగు జిల్లాలో అధికార పార్టీ నాయకులు భారీ స్థాయిలో పేకట శిబిరాలు నిర్వహిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నా కొన్నిసార్లు సీతక్క పేరు చెప్పి బయటపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయట. అయితే పేకట శిబిరాల విషయంలో వస్తున్న ఆరోపణలపై తమ పార్టీ నాయకులపై సీతక్క కఠినంగా వ్యవహరించలేదనే ప్రచారం కూడా నడుస్తుంది. దాంతో ఇక తమకు అడ్డు అదుపు లేదని భావించి జిల్లాలో భారీ మొత్తంలో పేకట శిబిరాలు నిర్వహిస్తున్నారట. ఈ విషయంలో ఈ నాయకులపై కొంత మెతక వైఖరి ప్రదర్శించడంతో మంత్రి సీతక్కపై ఉన్న అభిమానం ప్రజల్లో కొంత సన్నగిల్లుతోందట. మరోవైపు ఇంటెలిజెన్స్ అధికారులు ఈ పేకట దందాపై ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికార పార్టీ నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం ప్రజల్లో కొంత తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయట. అంతేకాకుండా భూదందాలు, సెటిల్మెంట్లలో అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా కలకలం సృష్టిస్తున్నాయి. అధికారులపై ఒత్తిడి తెచ్చి సహకరించేలా చేసుకుని సెటిల్మెంట్లలో భారీ మొత్తంలో డబ్బులు పోగు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ములుగు జిల్లాలో ఇసుకను ఆదివాసీ ఇసుక సొసైటీల ద్వారా యథేచ్ఛగా తరలిస్తున్నారని టాక్. ఈ క్రమంలో ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని ఆదివాసీ సంఘాల నాయకులు ఆరోపణలు చేస్తున్నాయి. మొత్తం జిల్లాలో 76 ఇసుక సొసైటీ క్వారీలు ఉండగా 56 ఇసుక సొసైటీ క్వారీల అనుమతులు పెండింగ్ లో ఉంచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అధికార పార్టీ నాయకులకు సంబంధించిన క్వారీలకు మాత్రమే అనుమతిచ్చారని, ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని ఆదివాసీ సంఘాల నాయకులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ములుగు జిల్లాలో అధికార పార్టీ నాయకులు పని చేయకుండానే బిల్లులు పొందారని ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి పనులు చేయకుండానే కొన్ని పాత పనులను చూపించి పంచాయతీరాజ్, ఐటీడీఏల నుంచి బిల్లులు పొందారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ప్రజా సమస్యలపై నిలదీసే వారిని, వార్తా కథనాలు రాసేవారిని కూడా వేధింపులకు గురి చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలపై అధికార పార్టీ నాయకులను మంత్రి సీతక్క స్వీయ నియంత్రణతో కట్టడి చేయాలని, లేకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు దూరమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ములుగు జిల్లాలో కొంతమంది నాయకుల వ్యవహార శైలితో సీతక్కను అభిమానించే స్థానికులు కాంగ్రెస్ కు దూరం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిని దూరం పెట్టి పార్టీ కోసం పనిచేసే నాయకులకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు కోరుకుంటున్నారు. మరి మంత్రి సీతక్క ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.